క్యాబినెట్ ర్యాంక్ ఏంటి అంటే స్టేట్ లో కానీ సెంట్రల్ లో కానీ ఎవరికైనా ఒక మినిస్టర్ హోదా కల్పించడం. అంటే మినిస్టర్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో, ఆల్మోస్ట్ ఎలాంటి పవర్స్ ఉంటాయో అలాంటి హోదాని కల్పించడమే క్యాబినెట్ ర్యాంక్. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ ఉన్న నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ లో 15% మినిస్ట్రీస్ ఇవ్వాలి. అంటే ఒక 100 మంది ఉంటే అందులో 15 మంది మాత్రమే మంత్రులు ఉండాలి. అంతకు మించి ఇవ్వడానికి రూల్ లేదు. అయితే ఎవరికైనా ఆ మంత్రి పదవి ఇవ్వలేకపోతే వాళ్ళ పిఎం కి లేకపోతే సీఎం కి క్లోజ్ ఉండే వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా ఉంటారు. మనం లాస్ట్ వీడియోలో అజిత్ దోవల్ గురించి మాట్లాడుకున్నాం. అలాంటి వాళ్ళకి, లేకపోతే ఫైనాన్సెస్ లో అడ్వైజర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి, లేకపోతే కొంతమందికి క్యాస్ట్ పరంగా కానీ, రిలీజియన్ పరంగా కానీ, లేకపోతే ఏరియా కాన్స్టిట్యున్సీ పరంగా కానీ, డిస్ట్రిక్ట్ పరంగా కానీ మినిస్ట్రీస్ ఇవ్వలేరు. వాళ్ళు ప్రజలకి చాలా సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే అదొక వర్త్ ఉంటది. ఏపీలో ప్రీవియస్ గవర్నమెంట్ లో ఒక 50-60 మంది అడ్వైజర్స్ ఉంటే అందులో 10-15 మందికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు ఏపీలో కానీ ఇండియాలో కానీ లేరు. ఇది ఓన్లీ ఏపీ ఆర్ ఈ పర్టికులర్ పార్టీ ఆర్ గవర్నమెంట్ గురించి కాదు, కానీ ఓవరాల్ ఇండియాలో ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ ఉన్నారు, ఆయనకి ఫ్యామిలీ పరంగా కానీ క్యాస్ట్ పరంగా కానీ మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేరు. కాకపోతే ఆయన హిందూపూర్ లో కానీ లేకపోతే ప్రజలకి మంచిగా సేవ చేస్తూ ఉంటారు. ఒక ట్రస్ట్ కానీ, లేకపోతే ఒక హాస్పిటల్ కానీ, లేకపోతే హిందూపూర్ లో కోవిడ్ టైంలో ప్రతి ఇంటికి కిట్స్ పంపించడం కానీ ప్రతి ఒక్కరిని సొంతంగా చూసుకున్నారు. సో అలాంటి వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే వాళ్ళకి ఒక మంచి గౌరవం ఇచ్చినట్టు అనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరైనా హైయర్ అఫీషియల్స్ ఈ వీడియో చూస్తే అవసరం లేని వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం కన్నా వర్తీ పీపుల్ ఎవరు ఉంటారు అంటే నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మీద 15% మినిస్టర్స్ ఉంటారు. ఒక 5% ఇంక్రీజ్ చేసి ఇంకొక 5% మందికి ఎవరికైతే క్యాబినెట్ మిస్ అవుతుందో అలాంటి వాళ్ళకి, గవర్నమెంట్ లో ఉన్నా లేకపోయినా సేవ చేసిన వాళ్ళకి, ప్రజలకి సేవ చేసిన వాళ్ళకి, లేకపోతే పోలీస్ అఫీషియల్స్ ఇలాంటి మెయిన్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కానీ క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే బాగుంటది.